Hi students, today problem for n belongs to capital N, let xn be the defined as 1 plus 1 by n whole to the power of n plus xn is equals to a. Then limit n tends to infinity to xn is equal to how much అని అడిగారు. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ లిమిట్ ఎక్స్ పవర్ ఎన్ మీద డిఫైన్డ్ ఎక్స్ పవర్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చినటువంటిది ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చినటువంటిది ఇది 1 ప్లస్ 1 బై ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో దీని ద్వారా మనం ఎక్స్ఎన్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ ఎక్స్ఎన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం తీసుకుంటాం చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ 1 ప్లస్ 1 బై ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ xn ఈజ్ ఈక్వల్స్ టు ఈ. ఇక్కడ చూడండి స్టూడెంట్, మనకు పవర్లో ఉన్నటువంటి xnని కిందకి తీసుకొని రావాలంటే మనకు ఉన్నటువంటి మార్గం ఒక్కటేనమాట, లాగ్ అప్లై చేయటం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ. ఇక్కడ స్టూడెంట్స్ మనకు ఒక ఫార్ములా తెలియాలి, లాగ్ ఆఫ్ ఏ పవర్ బి అంటే బి లాగ్ ఏ రాసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఈ ఫార్ములా ద్వారా మనకి ఇక్కడ పవర్లో ఉన్నటువంటి n ప్లస్ xn అనేటటువంటి n ప్లస్ xn డౌన్ చేస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n, లాగ్ ఈ వాల్యూ స్టూడెంట్స్ 1 అవుతుంది. సో n ప్లస్ xn ఇక్కడ ఇంటూ ఉన్న లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ఇటువైపు తీసుకొని వస్తే ఇటువైపు మల్టిప్లై డివైడ్ చేస్తుంది కాబట్టి లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n వస్తుంది స్టూడెంట్. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి xn ఈజ్ ఈక్వల్ టు ప్లస్ n అటువైపు తీసుకొని వస్తే -1 అవుతుంది. సో 1 ప్లస్ 1 బై n మైనస్ ఆఫ్ n. సో ఇలా ఉన్నటువంటి అప్పుడు ఏం చేస్తామంటే లెట్ 1 ప్లస్ 1 బై ఎన్ని మనం టీగా తీసుకోవచ్చు. సో 1 బై ఎన్ను కూడా టీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ 1 బై ఎన్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, 1 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 1 అటువైపు తీసుకొస్తే -1 అవుతుంది. సో ఓవరాల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ మైనస్ 1 అవుతుంది స్టూడెంట్స్. సో ఎన్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఇక్కడ మనం కనుక్కోమన్నటువంటిది ఏంటి, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. కానీ మనం ఇక్కడ ఈ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1 బై n టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే 1 బై n టెండ్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ 0 అయినప్పుడు t అనేటటువంటిది మనకేమవుతుంది, 1 అవుతుంది. సో t టెండ్స్ టు 1 తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓవరాల్గా లిమిట్ n టెండ్స్ టు 1 ఎందుకంటే మనకి xn మొత్తాన్ని కూడా మనం టీలోకి మార్చేస్తున్నాం కాబట్టి t టెండ్స్ టు తీసుకోవాలి. సో xn అంటే మనకేముంది 1 బై లాగ్ ఆఫ్ టీ, ఎందుకంటే 1 ప్లస్ 1 బై n మొత్తాన్ని టీ అనుకున్నాం కాబట్టి టీ మైనస్ ఆఫ్ 1 బై n మొత్తాన్ని ఏమనుకున్నాం, టీ మైనస్ 1 స్టూడెంట్స్. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి లిమిట్ టీ టెండ్స్ టు 1, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, లాగ్ టీ ఇంటూ టీ మైనస్ 1, ఇక్కడ టీ మైనస్ 1 మైనస్ లాగ్ టీ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ టీ టెండ్స్ టు 1 అన్నారు కాబట్టి ఫస్ట్ టీని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ 1 0, లాగ్ 1 0 బై 0 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 0 వాల్యూ వచ్చేస్తుంది. అంటే 0 బై ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ ఏముంది 0 బై 0 వస్తుంది. సో 0 బై 0 వస్తే ఎల్హెచ్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎల్హెచ్ రూల్ యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫస్ట్ ఏం చేస్తాం, లిమిట్ t టెండ్స్ టు 1, టీకి డెరివేటివ్ చేస్తే 1, మధ్యలో 0 కట్టాలి. లాగ్ టీకి డెరివేటివ్ 1 బై టీ అవుతుంది బై ఇది u అను ఇది v ఫార్ములాలో ఉంది కాబట్టి లాగ్ టీ ఇంటూ 1 బై టీ మైనస్ 1కి డెరివేటివ్ 1, మధ్యలో సింబల్ ప్లస్ టీ మైనస్ 1 అంతే ఉంచాలి. లాగ్ టీకి డెరివేటివ్ 1 బై టీ. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి ఏంటంటే డి బై డిటీ ఆఫ్ టీ ఎంత, 1, డి బై డిటీ ఆఫ్ లాగ్ టీ ఎంత, 1 బై టీ. నెక్స్ట్ వన్ లాగ్ టీ ఇంటూ అంటే డి బై డిటీ ఆఫ్ u ఇంటూ v ఫార్ములా వస్తుంది. అప్పుడు u ఇంటూ డి బై డిటీ ఆఫ్ v ప్లస్
v ఇంటూ డి బై డిటి ఆఫ్ యూ తీసుకోవాలి. సో కింద డినామినేటర్లో ఉన్నటువంటి దానికి అలా యూజ్ చేసుకుంటే ఇలా వచ్చేసింది. చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ లిమిట్ t టెన్స్ టు 1, ఇక్కడ మనకి 0 తీసేస్తే 1 మైనస్ ఆఫ్ 1/t వస్తుంది. దానికి మనం ఎల్సిఎం తీసుకుంటే t మైనస్ 1/t అవుతుంది. ఇక్కడ కూడా మనం ఎల్సిఎం t ఇంటూ లాగ్ t ప్లస్ ఆఫ్ t మైనస్ 1/t అవుతుంది. సో ఇక్కడ t అని ఇక్కడ t క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఫైనల్గా మనకు వచ్చేటటువంటిది ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, మనకేమొస్తుంది ఇక్కడ లిమిట్ t టెన్స్ టు 1 t మైనస్ 1/t ఇంటూ లాగ్ t ప్లస్ t మైనస్ 1. సో మళ్ళీ t టెన్స్ టు 1 పెడితే 1 మైనస్ 1 0 అయిపోతుంది, మొత్తం 0 అయిపోతుంది. అంటే ఇక్కడ t మైనస్ ఆఫ్ 1 0, ఇక్కడ 1 మైనస్ 1 0, అంటే 0/0 వస్తున్నాడు. మళ్ళీ అల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. t టెన్స్ టు ఇన్ఫినిటీ tకి 1 అవుతుంది. ఇదేమో మళ్ళీ ఇది u, ఇది v ఫార్ములాలో ఉందిగా t ఇంటూ u ఫార్ములా చూడండి ఒకసారి. మళ్ళీ t ఇంటూ u అలా తీసుకుంటాం. t ఇంటూ u అంటే tని అలానే ఉంచి లాగ్ tకి డెరివేటివ్ 1/t ప్లస్ లాగ్ tని అంతే ఉంచి tకి డెరివేటివ్ 1 అవుతుంది. సో tకి 1 అవుతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ t అని ఇక్కడ t క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు లిమిట్ టెన్స్ టు 1/1 ప్లస్ లాగ్ t ప్లస్ 1 అవుతుంది. అంటే ఫైనల్గా t టెన్స్ టు 1 కనుక ఇక్కడ తీసుకుంటే లాగ్ ఆఫ్ 0 అయిపోతుంది. సో మొత్తంగా 1/1 ప్లస్ 1 మిగులుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 1/2.